విశాఖ గాజువాకలో ప్రేమికురాల్ని హత్య చేసిన నేవీ ఉద్యోగి చింతాడ రవీంద్ర ఎల్వీ నగర్లో కీర్తి ఎంక్లేవ్ ఫ్లాట్ నంబర్ 102లో గత 2 సంవత్సరాలుగా అద్దెకుంటున్న నిందితుడు రవీంద్ర ప్రియురాలు మౌనికను 3 ముక్కలుగా నరికి సగ భాగంని ఫ్రిడ్జ్లో పెట్టి మరో సగ భాగంని గోనె సంచిలో కట్టిన నిందితుడు. భార్య బాలింత కావడంతో పుట్టింటికి వెళ్లడంతో ఈ ఘాతకానికి ఒడిగట్టిన నిందితుడు. మధ్యాహ్నం మృతురాలు మౌనికను ఇంటికి రమ్మని చెప్పిన రవీంద్ర ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో మౌనికను చంపి దారుణంగా కొట్టాడని చెప్పిన రవీంద్ర మృతురాలు మౌనిక విశాఖపట్నం సాలిగ్రామపురానికి చెందినదిగా గుర్తించిన పోలీసులు. నిందితుడు మొదట కత్తుల కోసం శ్రీనగర్ డీమార్ట్కి వెళ్ళగా అక్కడ కత్తులు దొరకపోవడంతో ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టిన నిందితుడు శరీరాన్ని 3 భాగాలుగా నరికి ఒక భాగాన్ని తల అడివరంలో కాల్చేశాడు. మిగతా 2 భాగాల్లో ఒక భాగంలో ఫ్రిడ్జ్లో మరొక భాగాన్ని గోనె సంచిలో పట్టి మంచం కింద దాచిన నిందితుడు అనంతరం స్నేహితుడికి ఫోన్ చేయడంతో స్నేహితుడి సలహాతో గాజువాక పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు రవీంద్ర గత సంవత్సరం నుంచి ఇందులోనే ఉంటున్నారండి. మాకు పక్క అపార్ట్మెంట్లోనే ఉంటున్నాడు. చాలా సింగిల్ అంటే ఫ్యామిలీతోనే వచ్చాడు. ఫ్యామిలీతో వచ్చిన తర్వాత వచ్చిన 1 మంత్ 2 మంత్స్ ఆ వైఫ్ డెలివరీకి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది అనేది మనకి సరిగ్గా తెలియదు. నిన్న పోలీసులు రావడం వల్ల మాకు తెలిసింది ఇలాగా పక్కనే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి తెలిసిందంటే. పోలీసులు అరౌండ్ వాళ్ళు 8కి వచ్చారండి. పోలీసులు 8కి వచ్చి మా డోర్ కొట్టి పక్కన తాళం ఏమైనా ఉందా మీ దగ్గర అని అడిగారు. తాళం ఏమైనా ఉంటే తాళం ఏమీ లేదని చెప్పా. అయితే బై ఫోర్స్ వెళ్ళడానికి ట్రై చేశారు. నేను వస్తున్నాను ఉండండి, బై ఫోర్స్ వెళ్ళకండి ఇంట్లోకి, డోర్ కాస్ట్లీ డోర్లో అని చెప్పేసి మేము బై ఫోర్స్ వెళ్ళడం లేదు పోలీసులు ఫస్ట్. తర్వాత ఓనర్ గారు కూడా ఫోన్ చేసి ఓనర్ గారిని రప్పించాను నేను. ఇలాగ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, రవీంద్ర ఎస్కేప్ అయ్యాడట, ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట అని చెప్పేసి. అయితే అలా జరిగిన తర్వాత ఎప్పుడైతే ఇంటి ఓనర్ కూడా వచ్చారో మరి వేరే తాళాలన్నీ రవీంద్రకి ఇచ్చాడట. ఓనర్ దగ్గర కీస్ ఏమీ లేవు. అప్పుడు ట్రై చేసాం, బై ఫోర్స్ ట్రై చేసాం, లోపలికి వెళ్ళడం అయినా పని అవ్వలేదు. అప్పుడు ఆ కుర్రోడు తమ్ముడే ఆ కిటికీలోంచి పైన ఉన్న కిటికీలోంచి లోపలికి దూరి ఆ లోపలికి వెళ్ళి ఆ డోర్ తీశాడు. లోపలికి వెళ్ళి డోర్ తీసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లంతా నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, ఏమీ లేదు. అప్పుడు మా అమ్మయ్యని ఊపిరి పీల్చుకున్నాం. అయినా డిపార్ట్మెంట్ వాళ్ళకి డౌట్ సరిపోక మంచం కింద పెట్టి ఉంటే ఆ పెట్టి లాగితే ఆ పెట్టిలో కొన్ని పార్ట్స్ కనిపించాయి. ఇంకా కార్డ్స్ ఎప్పుడైతే కనిపించాయి ఇంకా అందరూ బయటకు వచ్చేసారు. ఇంకా ఆ పెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందో మనకు తెలియదు. వాళ్ళు వచ్చి మాత్రం 1 year అవుతుంది. అప్పటికే ఆవిడ ప్రెగ్నెంట్ ఉంది. ఆవిడ బహుశా ఆ టైంలో డెలివరీకి వెళ్ళింది. డెలివరీ వెళ్ళిన తర్వాత మరి ఆవిడకి పాప కూడా పుట్టిందని విన్నాను. నేను ఇప్పుడు చూడలేదు. అది మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అతను ఎవరితో మాట్లాడి అతను షేర్ చేసుకోవడం ఏమీ అతను ఎంప్లాయ్, నేవీ ఎంప్లాయ్. అతను ఎంప్లాయ్ అవ్వడం వల్ల అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. పొద్దున్న లేవడం, జిమ్కి వెళ్ళడం, రావడం, ఈ అతని పని అతనే. కానీ అతను ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. అది మరి మీలాంటి వాళ్ళు మీడియా వల్లే నాకు తెలిసింది తప్ప కానీ మనకి తెలియదు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ బ్రదర్, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బ్రదర్ ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చెప్పలేదు. నేవీలో జాబ్ చేసి కూడా